అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. డబ్బు అరుదుగా మనుషులను ఏకం చేస్తుంది. అదే డబ్బు ఎక్కువగా ప్రజలను విడగొడుతుంది. మీరు మానవత్వంపై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం. సముద్రంలోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం కలుషితమైపోదు. ఒక మంచి తోడు దొరికితే ఎంత పేదరికంలో ఉన్నా సరే కష్టం తెలియదు. దొరకకపోతే ఎన్ని వసతులు ఉన్నా సరే సంతోషం అనేది ఉండదు. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. మనిషిని పాతాళానికి తొక్కేసేది వ్యసనం. మరి జ్ఞానమనే వ్యసనం మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. సమాజంలో బ్రతకాలి అంటే సూదిలా బ్రతకాలి, కత్తెరలా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. సూదిలా అందరినీ కలుపుకుంటూ పోవాలి, కత్తెరలాగా విడదీస్తూ కాదు. ఈ ప్రపంచంలో మనిషి ఎంత బాగా నటిస్తే అంత బాగా బ్రతుకుతాడు. నిజాయితీగా ఉంటే బ్రతకడం చాలా కష్టం. కష్టాల నుండి తేరుకోగానే కళ్ళు నెత్తికెక్కడం కాదు, వాటిని అధిగమించే దారిలో సాయపడ్డ వారిని గుర్తుంచుకో. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. విజయం ఒక్క రోజులో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. కష్టపడి పనిచేసి తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపద విలువ, సమయం విలువ తెలుస్తుంది. చెడు అలవాట్లు ఉన్నవాడు మారతాడేమో కానీ చెడ్డ ఆలోచనలు ఉన్నవాడు మాత్రం జన్మలో మారడు. ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవారు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఒక ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనకంజ వేయవద్దు. మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుండి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి. అప్పుడే బంధాలు, స్నేహాలు బలపడతాయి. ఉప్పెన అధికమైతే నావలు మునిగిపోతాయి. గర్వం అధికమైతే సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు తుడుచుకుపోతాయి. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఇవ్వదు. అలాగే చెడు స్వభావం గలవారు కూడా అంతే. అయోగ్య వస్తువును లేదా వ్యక్తిని యోగ్యంగా తయారు చేయడం కోసం చేసే ప్రయత్నం ఇసుక ఉడకబెట్టడమే. స్థలం విలువ, బంగారం విలువ, మనిషి బాధ పెరిగేవే కానీ తరిగేవి కావు. ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎన్ని జన్మలెత్తినా, ఎంత పాదసేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. రాలిన ఆకుల విలువ ఎండిన కొమ్మకి తెలిసినట్టు నన్ను కోల్పోయిన నీకు తెలుస్తుంది ఏదో ఒకరోజు. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. సింహనాదంతో ప్రయత్నం మొదలుపెట్టి విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చెయ్యాలి. నాలుక ఒక పదునైన కత్తిలాగా రక్తం కారకుండా చంపేస్తుంది. అందుకే ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే ముందు జాగ్రత్త. మన శక్తి కన్నా మన సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కసారి నటిస్తున్నారని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలి అనిపించదు. డబ్బు కోసం తనకన్నా వయసులో పెద్దది అయిన స్త్రీని వివాహం చేసుకోవడం, డబ్బులు సంపాదించమని ఆమెను హింస పెట్టడం, ఇవి రెండూ పురుషుడు చేసే పెద్ద తప్పులు.